హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనకి తెలియాలండి. కాబట్టి ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మనకి 50 లక్షలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ కంప్లీట్ అయిన తర్వాత హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి కేవీ సార్ అయితే ఒక ట్వీట్ అయితే చేశారు కదా. అసలు హాల్వింగ్ అంటే ఏంటి, దీనివల్ల మనకి వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, అసలు ఈ ప్రాసెస్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏం రాబోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇవన్నీ అందరూ తెలుసుకోవాలండి, అందుకే ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఇంటర్లింక్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కాబట్టి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం తెలుసుకోవాలి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ ఎంత ఉందంటే, ఇక్కడ మనం ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది 49 లక్షల ప్లస్ అయితే మనకి ఆల్మోస్ట్ 50 లక్షలకి దగ్గరలోనే మనకైతే కమ్యూనిటీ అనేది కంప్లీట్ అవ్వబోతుందండి. ఆ తర్వాత హాల్వింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి కేవీ సార్ అయితే ఒక ట్వీట్ అనేది చేశారు కదా. అసలు దీని అర్థం ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాం మనం అనేది కూడా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే హాల్వింగ్ తగ్గించడం అనేది జరుగుతుందండి మనకి ఇంటర్లింక్లో. అది 50 లక్షల కమ్యూనిటీ తర్వాత అనమాట. అది ఎలా అంటే, ఇంటర్లింక్లో మనకు వచ్చేటటువంటి రివార్డ్స్ కానీ సరఫరా అంటే మైనింగ్ టోకెన్స్ అనుకోవచ్చు, వీటిని తగ్గించడాన్నే హాల్వింగ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఇది ఎక్కువగా బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కాయిన్స్లో జరిగేటటువంటి ఒక ప్రాసెస్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకైతే హాల్వింగ్ అనేది ఏంటి అనేది క్లియర్గా అయితే అర్థమైపోయింది. రివార్డ్స్ కానీ మైనింగ్ స్పీడ్ టోకెన్స్ని తగ్గిస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అది 50% వరకు కూడా మనకి తగ్గించే అవకాశం అనేది ఉందన్నమాట హాల్వింగ్ అనేది చేస్తే. నెక్స్ట్, హాల్వింగ్ అనేది అసలు ఎందుకు చేస్తారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కొత్త కాయిన్స్ ఎక్కువగా వస్తే విలువ అనేది చాలా తగ్గుతుంది. సపోజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన రియల్ లైఫ్లోనే ఒక ఎగ్జాంపుల్ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, అమౌంట్ డబ్బులు ఉన్నాయండి. ఇప్పుడు 2000 నోట్లు ఉన్నాయి, 500 నోట్లు ఉన్నాయి, 100 రూపాయల నోట్లు, ఇలా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ అనేది కేటాయిస్తుంది. ఎంతే ప్రింట్ చేయాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత కేటాయించాలని చెప్పేసి ప్రతి దానికి ఒక బడ్జెట్ అనేది వాళ్ళు లెక్కలు అనేది వేస్తారనమాట. దానివల్ల మనకి కరెక్ట్గా ఎంత ప్రింట్ అవ్వాలో అమౌంట్ అంతవరకే ఆ నోట్లు మాత్రమే ప్రింట్ అవుతాయి. అందుకే వాటికి వాల్యూ అనేది ఉంది, తక్కువ సంఖ్యలోనే ప్రింట్ అవుతాయి కాబట్టి. లేదా ఎక్కువ సంఖ్యలో అసలు అనంతం ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీగా అంటే ఇంకా ప్రతిరోజు కూడా ప్రింటింగ్ జరుగుతూనే ఉంటే ఎన్ని నోట్స్ అయినా సరే ప్రింటింగ్స్ అలాగా జరుగుతూనే ఉన్నాయి అనుకోండి, దానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా? అస్సలు వాల్యూ అయితే ఉండదు అమౌంట్కి. కాబట్టి ఒక కొంత ఇంతవరకు ప్రింట్ ఖర్చు అవ్వాలని చెప్పేసి ఇలాగా ఒక టైం అనేది, ఒక బడ్జెట్ అనేది కేటాయిస్తేనే దానికి వాల్యూ అనేది ఉంటుందని చెప్పేసి నోట్స్ విషయంలో ఎలా అయితే చేస్తున్నారో అదేవిధంగా మన టోకెన్స్ అనే కాదు, రివార్డ్స్ కానీ ఏదైనా సరే మన ఇంటర్లింక్కి సంబంధించి సరఫరా అనుకోవచ్చు. ఒక 50% మాత్రమే ఇప్పటి నుంచి ఉంటుంది. అంతకుముందు ఎలా ఉన్నా సరే ఇక నుంచి ఇంతవరకే ఉంటుందని చెప్పేసి ఒక బడ్జెట్ లాగా, ఇదొక టార్గెట్ లాగా అయితే వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అప్పుడే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుందని అయితే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. లేదా ప్రతిరోజు కూడా అంతకు ముందు కంటే ఎక్కువ టోకెన్సే అలా పెరుక్కుంటూ పోయాయి అనుకోండి సంవత్సరాలు. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మీకు మైనింగ్ చేసినప్పుడల్లా ఒక 500 టోకెన్స్ వచ్చాయనుకోండి, అది ప్రతి సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతూనే ఇట్లా వెళ్తుంది అనుకోండి. అంటే పర్ మంత్కి వచ్చేసి ఒక 50 టోకెన్స్ అన్న ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి అనుకోండి. అప్పుడు పర్ ఇయర్ చూసుకుంటే ఒక 1000 అయినా అలాగా పెరుగుకుంటూ వెళ్తాయి కదా. దానికి ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. ఎంత తక్కువగా మనకి టోకెన్స్ అనేవి వస్తాయో వాటి వాల్యూ అనేది ఎక్కువగా ఉండడానికి కానీ, ధర అనేది పెరగడానికి కానీ చాలా బాగా ఛాన్స్ ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేనికైనా సరే ఒక లిమిట్ కానీ, ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్ అనేది మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ హాల్వింగ్ అనేది చేస్తారు క్రిప్టోలో అనేది మనం అయితే ఇక్కడ గమనించాలన్నమాట. ఇప్పుడు మనకి హాల్వింగ్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారనేది క్లియర్గా అయితే అర్థమైంది కదండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు శాలరీయే ఉంది,
మీకు పర్ మంత్ వచ్చేసి ఒక 20K అంటే ఒక 20,000 మీకు శాలరీ అనేది వచ్చిందనుకోండి, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఆ కంపెనీలో కొన్ని కొత్త పాలసీలు వచ్చి మీకు ఇలాగా ఈసారి నుంచి మీకు ఒక 10K మాత్రమే వస్తుందని చెప్పేసి సగానికి తగ్గించడాన్ని హాల్వింగ్ అనుకోవచ్చు. ఇలా ఏదైనా సరే మనకు వచ్చే సరఫరా ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడాన్నే హాల్వింగ్ అంటారు. బిట్కాయిన్లో కానీ ఇంకా ఏదైనా సరే క్రిప్టో కాయిన్స్లో కానీ అన్ని కాయిన్స్లో కూడా జరిగేటటువంటి విషయం అనేది ఇదే అనమాట. అందుకే స్టార్టింగ్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా బాగా బెనిఫిట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కువ టోకెన్స్ని తక్కువ టైంలో సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా ఏదైతే తక్కువగా ఉంటుందో దాని వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది అని అనడానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రియల్ లైఫ్లో. మన జనరల్గా చూసుకుంటే గోల్డ్ ఉంది. గోల్డ్ సరఫరా చాలా తక్కువ కాబట్టే కదండి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఎంత ఉంది, లక్షల్లో, వేలల్లో, కోట్లల్లో చాలా అమౌంట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట ప్రైస్. ఎందుకు? గోల్డ్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. అదే ఒకవేళ గోల్డ్ ఎక్కువగా ఉందనుకోండి, దానికి అసలు అంత వాల్యూనే ఉండదు. చాలా సింపుల్గా ప్రైస్ అనేది ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ అనేది ఎక్కువ కొనడం కానీ అంతా చాలా ఇదైపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాల్వింగ్ తర్వాత అసలు ఏమవుతుంది, దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాం. చాలామంది ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే హాల్వింగ్ వల్ల మనకి తగ్గిస్తారు టోకెన్స్ అని చెప్తున్నారు కదండి, దీనివల్ల మనకి నష్టమే జరుగుతుంది కదా అని చెప్పేసి చాలామంది సహజంగా అనిపించినటువంటి ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఇప్పుడు 500 వస్తున్నాయి అనుకోండి ప్రతి మైనింగ్కి, ప్రతి సెషన్లో, తర్వాత 250 వస్తాయి. దానివల్ల మనకి నష్టమే కాదంటలేదు, కానీ దీనివల్ల మనకి అసలు ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. ఈ హాల్వింగ్ ప్రాసెస్లో ఏమేమి జరుగుతుందంటే కొత్త కాయిన్స్ అనేవి రావడం అయితే తగ్గుతుందన్నమాట. అంటే సరఫరా రివార్డ్స్ కానీ టోకెన్స్ మనకి రావడం కానీ తగ్గుతుంది కాదంటలేదు. నెక్స్ట్ ఇక్కడ టోకెన్ కొరత అనేది ఏర్పడుతుంది. అంటే టోకెన్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి వాల్యూ అనేది ఉంటుంది, వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. చాలామందికి ఎక్కువగా వచ్చాయనుకోండి దీనికి వాల్యూ లేదని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ ఉంటే ధర ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏవైతే తక్కువగా ఉంటాయో వాటికి ఎక్కువ ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది మనం గమనించాలి. అందుకే మెయిన్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది తీసుకొస్తున్నారు మన ఇంటర్లింక్లో. ఇంక ఈ హాల్వింగ్ ప్రాసెస్ వచ్చేసి ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుందని చూసుకుంటే 4 ఇయర్స్కి ఒకసారి బిట్కాయిన్లో అలాగా జరుగుతుందనేది మనకు తెలుసు. కానీ ఇంటర్లింక్లో కరెక్ట్గా అయితే మనకి చెప్పట్లేదు కాబట్టి మనకు కొంచెం టైం అనేది పడుతుందండి. దీనివల్ల ఖచ్చితంగా ప్రైస్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రీవియస్గా ఏవైతే క్రిప్టో కాయిన్స్ ఉన్నాయో వాటికి ఈ విధంగానే హాల్వింగ్ చేసిన తర్వాత ప్రైస్ పెరిగాయి అన్నమాట. కాబట్టి వాటిని రెఫరెన్స్గా తీసుకొని ఈ విధంగా ప్రాసెస్ అనేది ఇంటర్లింక్లో చేస్తున్నారనేది మనం గమనించాలి. కాబట్టి ఈ ప్రాసెస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మనకి ఈ ప్రాసెస్ గురించి అయితే కేవీ సార్ ఇంకా డీటెయిల్డ్గా అయితే రానున్నటువంటి పోస్టుల్లో చెప్తారు. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే 50 లక్షలకు సంబంధించినటువంటి 500,000 కాదు కదా, 500,000 కాదు కాబట్టి ఇప్పుడు 50 లక్షలకు దగ్గరలో ఉంది కమ్యూనిటీ. అది రీచ్ అయ్యే లోపలనే మనం చాలా టైం అనేది చాలా తక్కువగా ఉందనే అందరం అనుకోవాలి. ఈ లోపల మనం ఎక్కువ రెఫరల్స్ చేసుకుంటూ రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఇంక అందుకోకుండా ఒక విషయం అనేది చెప్పాలండి ఈ వీడియోలో. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ సంబంధించి చూసుకుంటే నేను ఎవరినైతే యాడ్ చేశానో వాళ్ళు చాలామంది కూడా యాక్టివ్గా అయితే ఉండట్లేదు. ఒక గ్రూప్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ మాత్రమే యాక్టివ్గా అయితే ఉంటున్నారు. ఒక 3 గ్రూప్స్లో చూసుకుంటే వాళ్ళందరినీ కూడా మీకు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీరు యాక్టివ్గా ఉండకపోవడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇదైతే గమనించండి. చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి, ఆ తర్వాత మనకి సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కువ టోకెన్స్ అనేవి సంపాదించడానికి అయితే ట్రై చేయాలి. కేవీ సార్ ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా కాదా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా కరెక్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే, ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మన దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, అదే కోట్ల రూపాయలు ఈ ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా కోట్లు అమౌంట్ ఉందనుకోండి, దేనికన్నా వాల్యూ ఉంటుందా? ఉండదు కదా.
కానీ అప్పుడప్పుడు ఎక్కడో ఒకళ్ళ దగ్గర మాత్రం ఇప్పుడు 100లో ఒకళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయనుకోండి అమౌంట్, అప్పుడు వాళ్ళకి మాత్రమే వాల్యూ ఉండిద్ది కదా, ఆ అమౌంట్కే వాల్యూ ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంత తక్కువగా ఉంటే అంత విలువ అనేది ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఇదైతే నెగిటివ్గా మనం తీసుకోకూడదండి. మనం చేయాల్సింది ఈ గ్యాప్లో మనం ఎక్కువ రెఫరల్స్ చేసుకోవడం కానీ, మైనింగ్ చేసుకోవడం కానీ, యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే చాలామంది అయితే మిగతా క్రిప్టో కాయిన్స్ కానీ అసలు ఆ టాపిక్ ఉందని తెలుసు లేదు, కానీ ఈ ఇంటర్లింక్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే చేస్తుంది అనమాట సోషల్ మీడియాలో నిజం చెప్పాలంటే. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ముందుగా జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరిని చూసినా సరే మేము ఆల్రెడీ జాయిన్ అయిపోయామని చెప్తున్నారు. కాబట్టి ఇంటర్లింక్ ఏ విధంగా కమ్యూనిటీ అనేది గ్రోత్ ఉందనేది మనం అయితే గమనించాలన్నమాట. వీలైనంత త్వరగా మనకి తెలిసిన వాళ్ళని రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.